అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. నా ఈ వీడియోని ఇష్టపడితే 10 మందికి పంపండి, 10 మందికి వినిపించండి, 10 మందికి చూపించండి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నదేదో వివరంగా చెప్తా వినండి. 2.5 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం రోడ్లేసింది, గుంతలు పూడ్చింది, పెన్షన్ని ఒకేసారి 1000 రూపాయలు పెంచింది. తల్లికి వందనం అనేది, అది అమ్మ ఒడి అనేది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పటికీ అది ఒక మంచి పథకాన్ని కింద భావించి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అని పెట్టి ఒక్క పిల్లాడే కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా డబ్బులు ఇస్తూ, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ చేసి 15,000 చేసి డబ్బులు ఇస్తూ తల్లికి వందనం నడిపిస్తూ అమరావతిని పరుగులు పెట్టిస్తూ ఆర్థికంగా నష్టపోయి సర్వనాశనం అయిపోయినప్పటికీ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ని అమరావతి నిర్మిస్తూ, పోలవరాన్ని నిర్మిస్తూ, క్వాంటమ్ వ్యాలీని తీసుకొచ్చి అమరావతిలో అభివృద్ధి కోసం, భావి తరాల కోసం ఒక క్వాంటమ్ వ్యాలీ ప్రపంచంలోనే అగ్రగామి సంస్థది. అట్లాంటి క్వాంటమ్ వ్యాలీ, సూపర్ కంప్యూటింగ్ క్వాంటమ్ వ్యాలీని తీసుకురావడమే కాకుండా విశాఖపట్నంలో డేటా సెంటర్, మన ఆక్వా రైతుల పరిస్థితులు గమనించి వాళ్ళకి తగిన సహాయం చేయటం, రైతులకి సకాలంలో అన్నీ అందించడం, నిన్న కాక మొన్న ఫీజులు రీఎంబర్స్మెంట్ కూడా పే చేయటం, అలాగే విద్య, వైద్యం, ప్రాథమిక హక్కు మనిషిని దాన్ని కాపాడటం. గతంలో కియా పరిశ్రమతో పాటు ఇవాళ శ్రీ సిటీకి తిరుపతిలో పరిశ్రమలు రావటం, పుట్టపర్తిలో ఆయుధ కర్మాగారాలకు సంబంధించినటువంటి ఒక యూనిట్ నెలకొల్పటం, ఇన్ని అహర్నిశలు రోజు 15-16 గంటల కష్టపడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నా లక్ష్యం అంటూ 2.5 సంవత్సరాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి స్థల సేకరణ దగ్గర నుంచి దాన్ని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎత్తిన దౌర్భాగ్యం రాసుండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావటం, మళ్ళా దాన్ని ఓపెనింగ్ ఆయన పెట్టడం. ఆ రోజు గ్రంథి మల్లికార్జునరావు గారు అనే ఆయన పెద్ద మనిషి, కాంట్రాక్టర్, ఆయన బిల్డర్, కాంట్రాక్టర్, ఎయిర్పోర్టులను కట్టేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి గొప్ప కాంట్రాక్టర్. ఆయన జనరల్గా ఈ కాంట్రాక్టర్స్ కానీ ఎవరైనా సరే ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రిని పొగుడుతారు. అది కామన్, అది బిజినెస్ పీపుల్ యొక్క లక్షణం. అలాగే చెయ్యాలి కూడా. ఏ ముఖ్యమంత్రి ఉన్నా గౌరవించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గౌరవించారు ప్రజలు. ఆ గౌరవాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయటం, ఆ రోజు చేసినటువంటి వీడియోని ట్రోల్ చేసుకుంటున్నారు. భోగాపురం మేము కట్టామని. ఓకే, 5 సంవత్సరాలు మీ పాలనలో మీరు చెప్పినట్టే 2 సంవత్సరాల కరోనాని పక్కన పెట్టేయండి. 3 సంవత్సరాలు అంటే 36 నెలల మీ పాలనలో భోగాపురంలో కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేదు. అక్కడ బాత్రూములు కూడా కట్టలేదు. మీరు కట్టకుండా భోగాపురం మేము కట్టామని చెప్తున్నారా? 2.5 సంవత్సరాల్లో యుద్ధ ప్రాతిపదికన అమరావతి పనులు జరుగుతూ, పోలవరం పనులు జరుగుతూ భోగాపురం నిర్మాణం జరిగింది. అమరావతి ఆగలేదు, పోలవరం ఆగలేదు, భోగాపురం పూర్తయిపోయింది. ఇవాళ గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు అద్భుతమైన ప్రసంగం చేశారు. ఇవాళ ద ఓన్లీ విజనరీ లీడర్ ఇన్ ఇండియా హూ వర్క్స్ ఫర్ 16 years ఈజ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, నో డౌట్ ఇన్ ఇట్. ఆ విధంగా భోగాపురం పూర్తయిపోయింది. వచ్చే సంవత్సరం పోలవరం పూర్తవుతోంది, ఆపై సంవత్సరం అమరావతి పూర్తవుతోంది. పోనీ పరిశ్రమలు అంటారా? క్వాంటమ్ వ్యాలీ, డేటా సెంటర్ లాంటి పరిశ్రమలు ఉంటాయి. పోనీ రోడ్లు అంటారా? చక్కటి రోడ్లు వేశారు. ప్రెసిడెంట్ మెడళ్ళు, గోల్డ్ మెడలు, గవర్నర్ మెడల్ లాంటి లిక్కర్స్ లేకుండా, ప్రజలు చచ్చిపోకుండా, లిక్కర్ తాగడం మంచిది కాదు, అయినప్పటికీ కూడా ఉన్న లిక్కర్ని, మంచి లిక్కరు, నాణ్యమైన లిక్కర్ ప్రజలకు అందేలాగా చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. దీంతోపాటు శ్రీ సిటీలో పరిశ్రమలు, పుట్టపర్తిలో పరిశ్రమలు, ఎక్కడికక్కడ రాయలసీమని బ్యాలెన్స్ చేసుకుంటూ, కోస్తాంధ్రాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇటు అమరావతిని నిర్మిస్తూ, అటు ఉత్తరాంధ్రాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, మధ్యలో ఆర్థిక సంపద సృష్టిస్తూ, ఆర్థికంగా పాడైపోయినటువంటి రాష్ట్రాన్ని గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించుకుంటూ
పరిశ్రమలు తేవడం, ఆర్థికంగా డబ్బులు తేవడం, దీంతోపాటు మళ్ళా విద్యారంగంలో ఒక పెను మార్పులు తీసుకొస్తున్నారు లోకేష్ గారు. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో అత్యధిక మార్కులు రావడమే కాకుండా గ్రేడింగ్స్ దగ్గర నుంచి హెడ్ మాస్టర్స్తో కూర్చుని లోకేష్ గారు అపారమైన కృషి చేస్తున్నారు. అలాగే రష్యా వెళ్ళారు, ఇంకో కంట్రీ వెళ్ళారు, ఆఫ్రికా వెళ్ళారు, ఎన్నో కంట్రీస్ తిరిగి పరిశ్రమలు తేవటానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి, మేమున్నాం, మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ద ఓన్లీ సీ ది ఫేస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఇన్వెస్ట్ మనీ ఇన్ ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ ప్రూవెన్ లీడర్. ఇవాళ హైదరాబాద్ ఇవాళ ఈ స్థితిలో ఉంది అని అంటే, ఇవాళ ఎక్కడో నానక్రామ్గూడ లాంటి ప్రాంతాలు వెళ్తే మనం ఇండియాలో ఉన్నామా ఏ దేశంలో ఉన్నామో తెలియని పరిస్థితిలో హైదరాబాద్ ఉంది అని అంటే, దానికి బీజం వేసి మొక్క నాటి నీరు పోసి ఎరువేసి పెరిగేలా చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ నిజాన్ని ప్రజలు గ్రహించాలి. ప్రజలు డబ్బులు కొట్టేయటం, బట్టలు నొక్కేయటం, డబ్బులు కొట్టేయటం, అప్పులు చేసేయటం, అరాచకం సృష్టించేయటం ఇది కాదండి. ఒక మాజీ మంత్రి కొడుకేమో ఒకరిని గుద్ది చంపేస్తాడా? ఒక మాజీ మంత్రి ఏమో కోడలు కుటుంబంలో నిప్పులు పోసేస్తాడా? ఒక మాజీ మంత్రి ఏమో బియ్యం దొంగతనం కేసులో ఉంటాడా? ఒక సాక్షాత్తు స్పీకరు ఒక బతికున్న వాడిని చచ్చిపోయినట్టు సృష్టించి ల్యాండ్ కొట్టేస్తాడా? ఒకడు తొళ్ళ కొట్టేస్తాడా? ఒకడేమో లకారాలు మాట్లాడతాడా లా చదువుకుని? వాళ్ళ నాయకులు. ప్రజలారా గమనించండి. శిరస్సు వంచి ప్రార్థిస్తున్నా, మీ పాదాలకు మొక్కి ప్రార్థిస్తున్నా, మేధావులారా ముందుకు రండి, యువత ముందుకు రండి. చదువు సంస్కారాన్ని ఇవ్వాలి. మీ సంస్కారంతో ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఆ బాధ్యత మీదే. ఇవాళ ఢిల్లీలో ఇంతమంది యువకులు వచ్చి గొడవ చేసి ఇవాళ ఒక కేంద్ర మంత్రి దిగిపోవడానికి కూడా కారణమయ్యారు యువత. ఆ యువత మీరు ఎందుకు చైతన్యం కారు? తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు చైతన్యం కారు? మీరు యువత ముందుకు రావాలి, నిజం తెలుసుకోవాలి. ఎవరు మనకి భావితరానికి ఎవరు ఉపయోగపడతారు? ఇవాళ తిన్నామా, ఉన్నామా, పడుకున్నామా కాదు, రేపేమిటి, ఎల్లుండేంటి, పై సంవత్సరం ఏంటి, ఆ పై సంవత్సరం ఏంటి, ఈ పిల్లాడు ఉన్నాడు, ఇంత పిల్లాడు, ఆ పిల్లాడు ఎదిగితే ఏంటి, రేపు భవిష్యత్తు ఏంటి, ఉద్యోగాలు ఏంటి, ఒక వరదలు వస్తే ఏంటి, వానలు వస్తే ఏంటి, ఇంకోటి ఏంటి, ఎన్నో ప్రకృతి విపత్తులు వస్తే కాపాడేది ఎవరు మనని? ఇలాంటి భోగలాలసులు కాదు మనకు కావాల్సింది. యోగ్యత కలిగినటువంటి యోగులు కావాలి, భోగులు కాదు. భోగుల్ని వదిలేయండి, యోగుల్ని ఎంచుకుందాం. మంచి పాలన అందించి భావితరానికి ఎవరైతే మనకి బంగారు భవిష్యత్తును కల్పిస్తారో, ఎవరైతే భావితరానికి బంగారు బాట వేస్తారో వాళ్ళని మళ్ళీ 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 గెలిపించుకుని వాళ్ళకి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సంఖ్యలో ఓటర్లు కూడా నమోదు కావటమే కాకుండా అత్యధిక సంఖ్యలో పోలింగ్ శాతం కూడా పెరగాలి. మేధావులారా ముందుకు రండి, యువత ముందుకు రండి, విద్యావంతులారా ముందుకు రండి. ఈ సమాజం మీది, ఈ రాష్ట్రం మీది. దీన్ని అభివృద్ధి పరచడంలో మీరు భాగస్వామ్యులు కావాలి. మీరు రాజకీయాల్లో కూడా రావాలి. రాజకీయ వారసత్వం కాదు, మీరు కూడా రాజకీయాల్లోకి రావాలి. రాష్ట్రం చైతన్యవంతంగా నడవాలంటే యువత బాధ్యత తీసుకోవాలి, మేధావుల బాధ్యత తీసుకోవాలి. మీ అందరికీ కూడా మీ పాదాలకి నమస్కరిస్తూ, నాకంట చిన్నైనా పెద్దయినా అందరికీ నమస్కరిస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధిలో అందరం పాలు పంచుకుందాం. జై అమరావతి, జై పోలవరం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు.